హలో, హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ వచ్చేసి గుత్తి వంకాయ కూర చేశాననమాట. యాక్చువల్గా నిన్న చేశాను, ఇవాళ పోస్ట్ చేస్తున్నాను. అది కర్రీ కోసం పల్లీలు, నువ్వులు వేయించుకోవాలి. నువ్వులు వేయించేటప్పుడు కొంచెం లైట్గా వాటర్ చల్లి వేయిస్తే బాగా వేగుతాయి. సో అందుకని నేను అలా వేయించాను అనమాట. నువ్వులు, పల్లీలు వేగాక నెక్స్ట్ ధనియాలు, ఎండుమిర్చి, మెంతులు, జీలకర్ర, లవంగాయ, చెక్క, కొబ్బరి డ్రై రోస్ట్ చేసుకోవాలి. కొంచెం మాడిపోకుండా రోస్ట్ చేసుకోండి. మాడిపోతే కొంచెం వాసన వస్తుంటుంది కదా, మాడి వాసన తినేటప్పుడు అంత బాగా అనిపించదు అనమాట. ఇలా అన్నీ వేయించుకున్నాక మిక్సీ పట్టాలండి. పల్లీలు, నువ్వులు, ఈ ఎండుమిర్చి అవి వేయించాం కదా, అవన్నీ కలిపి మిక్సీ పట్టాలి. ఇది డాబా స్టైల్ కర్రీ, హోటల్ స్టైల్ కర్రీ, రెస్టారెంట్ స్టైల్ కర్రీ నేను చెప్పట్లేదండి. నాకు తెలిసినట్టు వచ్చినట్టు చేశాను. టేస్ట్ అయితే నెంబర్ 1గా వచ్చింది. చాలా బాగుందన్నమాట. ఒకసారి ట్రై చేయండి. ఇలా అన్నీ వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. కొంచెం వాటర్ పోసి పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టాలి. తర్వాత ఒక 2 ఆనియన్స్ తీసుకున్నాను నేను. 2 ఆనియన్స్ కట్ చేసి అది కూడా గ్రైండ్ చేశాను అనమాట. చూడండి, ఇలా కట్ చేసుకున్నాను. 2 ఆనియన్స్ గ్రైండ్ చేసి ఆ పేస్ట్లోనే కలిపేసుకోవాలి. ఇందాక మనం పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్లోనే కలిపేసి ఇందులోనే మన టేస్ట్కి తగినట్టు సాల్ట్, పసుపు, కారం వేసి మంచిగా మిక్స్ చేసేయాలి, కలిపేయాలి చక్కగా. ఇంకా నేను మసాలా ఏం వేయట్లేదండి, ఎందుకంటే మనం ఆల్రెడీ మిక్సీ పెట్టాం కదా అన్నీ కలిపి. సో అందుకని ఇంకా గరం మసాలా లాంటివి ఏం వేయలేదన్నమాట. నెక్స్ట్ వంకాయలు ఇలా సాల్ట్ వాటర్లో కట్ చేసేస్తే బ్లాక్గా అవ్వవు. తెలుసు కదా అందరికీ, ఎలాగో కామన్గా. మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి. నెక్స్ట్ కట్ చేసుకున్న వంకాయలు ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై ఏం అక్కర్లేదండి, మామూలుగా ఆయిల్ వేసి జస్ట్ ఫ్రై చేస్తే చాలు. వంకాయలు ఊరికేనే మగ్గిపోతాయి. కొంచెం అలా ఒక 70% కుక్ అయ్యాక వంకాయలు తీసేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. మీరందరూ ఏం వంట చేసుకున్నారు ఇవాళ? కమెంట్ చేసేయండి. ఇలా వంకాయలు ఫ్రై అయిపోయాయి, సో నేను తీసి పక్కన పెట్టేశాను అనమాట. నెక్స్ట్ అదే ఆయిల్ కొంచెం తీసేసాను. ఒక బిర్యానీ ఆకు, బిర్యానీ ఆకు అనేది ఆప్షనల్ అండి. నాకు ఆ ఫ్లేవర్ నచ్చుతుంది కాబట్టి వేసాను. మీకు ఎవరికైనా ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. బిర్యానీ ఆకు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి మనం కలిపి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, అది వేసి మంచిగా కొంచెం మగ్గనివ్వాలి. లైట్గా అలా ఆయిల్ తేలాక కొంచెం వాటర్ పోయాలి. ఒక గ్లాస్ వాటర్ పోసాను నేనైతే. వాటర్ కొంచెం మరిగాక వంకాయలు వేసేయాలన్నమాట. ఇంకా మూత పెట్టేస్తే మెల్లగా వాటి పని అవి చేసుకుంటూ ఉంటాయి కదా, మన పని మనం చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా కుక్ అయ్యాయో. అలా ఆయిల్ తేలిందంటే ఇంకా కర్రీ అయిపోయినట్టే అండి. చక్కగా మనం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని దింపేసుకొని తినేయచ్చు. ఎంత గ్రేవీగా వచ్చిందో చూసారా. చాలా టేస్ట్ అయితే చాలా చాలా బాగుందన్నమాట. ఒకసారి మీరు ట్రై చేయండి, డెఫినెట్గా నచ్చుతుంది మీకు. చూస్తుంటేనే ఇంకా తినాలనిపిస్తుంది. ఖచ్చితంగా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. మీరు ఎలా చేస్తారో వంకాయ మసాలా నాకు కమెంట్ చేయండి. బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.